మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందానంటే ఎస్ అని అంటున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే పహల్గం ఏరియాలో ఉండేటువంటి ప్రతి ప్రజల్ని ఇల్లు ఖాళీ చేయించి మరి వేరే ప్రాంతాలకు పంపిస్తుండటం చూస్తున్నాం మనం. సో మన వైమానిక దళం ఆ విధంగా పనిచేస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గన్నిస్తే చాలు మేము కాల్చి వచ్చేస్తాము అని మన వాళ్లే చాలా మంది ఆ విధంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుతుందా, పోనీ మాకన్నా ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడిగే పరిస్థితికి వచ్చేసారు ప్రతి ఒక్కరు ప్రజలు. ఈరోజు ఇది చూసిన తర్వాత నిజంగా యుద్ధ వాతావరణం ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కడి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు భారత్ నుంచి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. గన్నిస్తే చాలు మేమున్నా సరే వాళ్ళని కాల్ చేసినా చంపేసినా సరే వచ్చేస్తాము అన్న విధంగా మనోభావాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిది. వాళ్ళ దేశంలో ఉండేటువంటి ప్రజల మనోభావాలు అంటే అంత ఆకృత్యానికి పాక్ వాళ్ళు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో దీనికి పాల్పడ్డారు అనేటువంటి దానికి అండ్ కేక్ కటింగ్ కూడా చేసుకున్నారు అనేటువంటి విషయం తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళని ఆపలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ భారత్ మనోభావాలు ఆ విధంగా ఉన్నాయి. సో యుద్ధ వాతావరణం నెలకొందానంటే డెఫినెట్గా ఎస్ అని అంటున్నారు. ఓవరాల్గా దీనిపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నిన్న బీహార్లో జరిగిన ఒక ర్యాలీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆవేశపూరితంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన రెగ్యులర్గా మాట్లాడుతున్న మాటల కాస్త విభిన్నంగా మాట్లాడడం జరిగింది. ఇంగ్లీష్లో ఆయన చెప్పినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో వీళ్ళైతే ఒకసారి ప్లే చేయండి ఈ వీడియోలో పక్కన నాగరాజ్ గారు. ఆయన ఎంత హార్ష్గా మాట్లాడారంటే అక్కడ స్పెసిఫిక్గా బీహార్లో అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే మన భారతదేశం యొక్క ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకి ఆ యొక్క ర్యాలీ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ దాడిలో పాల్పడినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా సమూలంగా ఉగ్రవాదం అనేవాడిని సమూలంగా నాశనం చేస్తాం, మా రివెంజ్ ఇంకో రకంగా ఉంటుంది, మేమేంటో ప్రపంచానికి చాటి చెప్తాం అని చెప్పి ఆయన అప్పటిదాకా హిందీలో మాట్లాడుతున్న మాటలు ఆపి ఇంగ్లీష్లో తీసుకున్న ఒక ఎత్తుగడ సుమారుగా 2 నిమిషాల పాటు ఆయన మాట్లాడి ఇంగ్లీష్లో మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా రోమాలు రెక్కబుచ్చుకున్నాయండి. ఆ మాటకి పాకిస్తాన్ ఇమ్మీడియట్గా కొంత భయాందోళన కుదిరైంది. అంటే మోడీ గారి నుంచి కొన్ని ఆవేశపూరితమైన మాటలు చాలా సందర్భాలు విన్నారు, కానీ ప్రపంచానికి వెలిబుచ్చేటట్టుగా అక్కడ సెంటెన్స్ ఇవ్వడం కూడా ఇంగ్లీష్లో మాట్లాడే కారణం ఏంటంటే ఆ స్పీచ్ యావత్ ప్రపంచానికి కూడా వెలిబుచ్చేటట్టు. అంటే భారతదేశం ఏం చేతులు కట్టుకుని లేదు, ఉగ్రవాదం అని చెప్పి గడచిన కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా భారతదేశాన్ని ఏ రకంగా ముక్కలు చేద్దామని ఏదైతే ఉగ్రవాదులను బూచిని చూపిస్తూ పాకిస్తాన్ ఆడుతున్న దొంగ నాటకాలని ఇప్పటికైనా మేము కట్టడి చేస్తాం, మామూలుగా ఉండదు, మా రివెంజ్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుందని చెప్పగానే చెప్పారు మోడీ గారు. నిజంగా ఆయన మాటల్ని పాకిస్తాన్ ఇమీడియట్గా ఆయన మాట్లాడిన మాటలకి విత్-ఇన్ హాఫ్ అన్ అవర్లో పాకిస్తాన్ హై కమిషనర్ మునీర్ గారు ఏదైతే అక్కడ ఆర్మీ జనరల్ ఉన్నారో మునీర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన మాటలు కాస్త అంటే 2 నేషన్స్ థియరీ ఇక్కడ ఉంది. ఆ 2 నేషన్స్ థియరీ విడిపోయినప్పుడు కూడా మేము సంస్కృతి సంప్రదాయాలతో విడిపోయాం, కానీ మనిషి చనిపోవడానికి ఒక నరవనది చాలింపు ఒక నెర్వ్ ఉంటుంది, ఆ నెర్వను పట్టిలాగితే మొత్తం ఆ దేశం అంటే ఆ మనిషి ఎలా అయితే నిర్వీర్యం అయిపోతాడో ఈ భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలంటే ఒక నెర్వ్ ఉంటుంది, ఆ నెర్వ్ మా చేతిలో ఉంది అని చెప్పి ఆర్మీ జనరల్ చీఫ్ నిన్న మునీర్ మాట్లాడిన మాటలు విన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా మీరు నాకు అన్నట్టుగా ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా మాకు గన్నిస్తే చాలు పాకిస్తాన్ అటాక్ చేస్తాం అన్నట్టుగా నిజంగా ఆయన మాటలు మునీర్ మాటలు ఎంత దీనిగా ఉన్నాయంటే రెచ్చగొట్టేట్టు ఉన్నాయి. కనీసం ఆ దేశంలో తినడానికి తిండి లేదు, ఒక రొట్టె 8 స్లైసుల రొట్టె కొనాలంటే 150 రూపాయలు, 1/2 లీటర్ పాలు కొందామంటే 240 రూపాయలు, 1 లీటర్ వాటర్ తాగుదామంటే 170 రూపాయలు. ఈరోజు ఆ దేశపు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయి చిదిగిపోయి ఉంటే ఇప్పుడు వాళ్ళకి యుద్ధ వాతావరణం అవసరమా? ఎవరిని కవ్విస్తారు అంటే పైన ఉన్నటువంటి చైనా యొక్క అండదండలు చూసుకొని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మేము అందిస్తున్నాం, మీరు ముందుకు వెళ్ళని చెప్పి చైనా యొక్క ప్రోద్బలాన్ని ఈరోజు పాకిస్తాన్ అంటే పక్క ఉన్నోడ బలుపుని చూసి ఆ వాత పెట్టుకునే దిశలో పాకిస్తాన్ కూడా కవ్వింపుకు దిగుతోంది. నిన్న సాయంత్రం వాళ్ళు మాట్లాడిన మాటలకి అంటే సింధు జలాల ఒప్పందం ఎప్పుడైతే భారతదేశం 1960లో మనం అంటే అప్పటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయూబ్ ఖాన్ గారు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని అంటే యాక్చువల్గా 5 నదులు ఉంటాయండి నాగరాజు గారు, రావి, జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్, అది కాకుండా సింధు నది 6వ నది. ఈ సింధు నది యొక్క ఉపనదులు 5 నదులు. ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే 1960లో భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ ద్వారా వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తున్నటువంటి నదుల్లో ఈ జీలం, చీనాబ్ ఈ 2 నదులు చాలా ఇంపార్టెంట్. ఈ నదులే ఆ దేశానికి ప్రామాణికం. కరాచీ, రావల్పిండి
అదేవిధంగా లాహోర్ ఈ యొక్క ప్రాంతాలకి వాటర్ వెళ్ళాలంటే సింధు నది నుంచి వెళ్తుంటే వాటర్ చాలా ఇంపార్టెంట్. అందుకే మోడీ గారు నిన్న ద్వైపాక్షిక ఒప్పందాలు ముందుగా ఇప్పటివరకు ఎన్నోసార్లు మనకి పుల్వామా దాడి కావచ్చు, ఉరీ కావచ్చు, లేకపోతే కార్గిల్ కావచ్చు, ఇన్ని యుద్ధ వాతావరణం కలిగినప్పుడు కూడా ఏ రోజు భారతదేశం ఆ దేశం యొక్క తాగునీటి వలన దెబ్బతీసే ప్రయత్నం ఏ రోజు చేయలేదు. కానీ నిన్న జరిగినటువంటి 22 జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి రియాక్ట్ అయ్యారు మోడీ గారు. ఏమన్నారంటే ముందు సింధు జల ఒప్పందాన్ని రద్దుపరుస్తున్నారు. అంటే ఏంటి, ఎప్పుడైతే వాటర్ ఆపారో సుమారుగా కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల సాగునీరు లేకుండా మొత్తం ఎంటైర్ ప్రాంతం కూడా ఎడారిగా మారే పరిస్థితి ఉంది. అంటే లాహోర్కి ఈరోజు మంచినీళ్ళకి అందివ్వలేని పరిస్థితి వస్తుంది. అంటే ఆ దేశాన్ని ఒక స్తబ్దంగా చేశారు. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క మద్దతును కూడా కూడగట్టుకున్నారు ఈ రోజు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా కించిత్ కూడా మేము అంటే అది ఒక టైప్ ఆఫ్ అంటే మేము భయపడలేము, మేము కూడా రెడీగా ఉన్నామని. మీరు ఆ రోజు జరిగిన పహల్గామ్ సంఘటనని ఈ రోజు కూడా దేశం ఖండించలేదు. మేము అందులో పార్టిసిపేట్ చేయలేము అంటున్నారు తప్పించి, మాకు ఆ యొక్క దానికి సంబంధం అంటున్నారు తప్పించి, నిజంగా ఇటువంటి సంఘటన జరగకూడదని చెప్పి మాత్రం వాళ్ళు ఖండించే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి వాళ్ళు నడిపిస్తున్నంతా కూడా పాకిస్తాన్. ఇది యావత్ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తెలుసు. ఇదే సందర్భంలో మనకి తూర్పు పాకిస్తాన్గా పిలువబడుతున్న బంగ్లాదేశ్ కూడా మరో పక్కలో బల్యం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మనకి షాబుద్దీన్ ఎవరైతే అక్కడ ప్రధాని ఉన్నాడో ఆ షాబుద్దీన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. చికెన్ నర్వ్ అంటాడు అతను. అంటే భారతదేశానికి పైన ఆ చికెన్ నర్వ్ నొక్కేస్తే భారతదేశంతో మొత్తం చిదిగిపోతుందండి. మేరు పర్వతం లాంటి భారతదేశాన్ని పక్కన చిన్న చిన్న పెట్టగోడల్లాగా ఉన్నటువంటి ఒక పక్క బంగ్లాదేశ్, మరో పక్క పాకిస్తాను భారతదేశం మీద ఇంత పేటరేగిపోయి మాట్లాడుతున్న స్టేట్మెంట్లు, అంటే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని కించపరిచే స్థాయి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని ఇంకా ఉపేక్షించే స్థాయిలో లేదని చెప్పి మోడీ గారు నిన్న మాట్లాడుతున్న మాటలు చెప్పకనే చెప్పారండి. అద్భుతం. ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధ వాతావరణ కారు మేఘాలు మాత్రం రెండు వైపులు కూడా అలముకున్నాయి. ఆల్రెడీ వాఘా బార్డర్లో నిన్న నిషేధం చేశారు. అటావా దగ్గర కూడా సరిహద్దులో ఆల్రెడీ అక్కడ బార్డర్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే రెండు రకాలుగా చెప్పారు. నిన్న పాకిస్తాన్ యొక్క ఎంబసీ దగ్గర కూడా కొన్ని వేల మంది వీళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. అంటే ఒకటి ఆ నదీ జలాల యొక్క ఒప్పందాన్ని చేయడం, మనం ఎప్పుడైతే సింధు జలాల ట్రీట్ని ఎప్పుడైతే మనం క్యాన్సిల్ చేసామో, సిమ్లా ఒప్పందం 1966లో జరిగినటువంటి సిమ్లా ఒప్పందాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మొత్తం ఆ దేశం అంతటిని కూడా ఎక్కడెక్కడైతే మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ సెలవుల్ని రద్దు చేస్తూ ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చెప్పారు. మన వాళ్ళు కూడా రెడీ అయ్యారు. అంటే ఆర్మీ, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని రంగాలు కూడా ఈరోజు మొత్తం అంతా కూడా ఫోకస్ పాకిస్తాన్ వైపు పాయింట్ బ్లాంక్లో పెట్టి చూస్తున్న పరిస్థితి. అంటే ఏ క్షణం ఏదైనా జరిగే పరిస్థితి ఈరోజు బార్డర్లో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ముఖ్యంగా భారతదేశానికన్నా పాకిస్తాన్కి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అక్కడ ఇన్ఫ్లేషన్ స్థాయి ఆల్మోస్ట్ చాలా 9.5 పడిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ ద్రవ్యోల్బణం యొక్క స్థాయి కూడా పాకిస్తాన్ యొక్క సాధారణ జనజీవన పరిస్థితి కూడా చాలా అగమ్యగోచరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదుల దాడిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు తప్పించి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తామని చెప్పి మోడీ గారు ఎక్కడ కూడా మాట్లాడలే. కానీ ఉగ్రవాదుల దాడిని మేము నిర్మూలిస్తా ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ ఉద్దేశం లేకపోతే మేము కూడా సపోర్ట్ చేస్తామని మాట్లాడాలి. అంతేగాని యుద్ధాన్ని కవ్వింపు చర్యలు పాల్గొనకూడదు. ఇక్కడ ప్రపంచం అంతా చూస్తున్న విషయం ఏంటంటే మోడీ గారు మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తా ఉన్నాం, పాకిస్తాన్ దీని వెనక ఉందని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే. మొత్తం గడిచిన 3 రోజులు స్టేట్మెంట్ చూసినప్పుడు మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఈ టెర్రరిస్టులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని మాత్రం మేము విడిచిపెట్టాం, వాళ్ళని సమూలంగా నాశనం చేస్తాం. నాట్ ఓన్లీ ఈ టెర్రరిస్టులే కాదు, ఉగ్రవాదాన్ని పూర్తిగా సమూలం చేస్తాం, మా రివెంజ్ ఒక రకంగా ఉంటుందన్నారు. కానీ పాకిస్తాన్ ఎక్కడా ఉద్దేశించలే. ఏదో పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా పాకిస్తాన్ దీని మీద విధానం చెప్పకనే చెప్తోంది. దీని వెంబడి మొత్తం మేము ఉన్నామని ప్రపంచం ముందు ఈ రోజు ఒక దోషిగా నిలబడే పరిస్థితి పాకిస్తాన్ నిలబడడం జరిగింది. ఇక్కడ ప్రపంచం అంతా ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా, లేకపోతే ఇది భారత్ పాకిస్తాన్ యుద్ధంగా మారిపోతుందంటే ఎవరు కూడా యుద్ధాన్ని హర్షించట్లేదు. యుద్ధం వచ్చే పరిస్థితి చాలా తక్కువ. ఒకప్పట్లో యుద్ధం అంటే ఏదో ముందుకు బాహాబాహి కొట్టుకునే పరిస్థితి కాదు, రకరకాలుగా ఉంటాయి. ఆర్థిక మూలాలు కొట్టుకోవడం కానీ, సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతుల్ని పూర్తిగా నాశనం చేసి అప్పుడు ఆ వ్యక్తిని పూర్తిగా దోషిగా నిలబెట్టి మోకాల ముందు నిలబెట్టే పరిస్థితి అనేది తొందరలోనే రాబోతుంది. పాకిస్తాన్ భారీ మూల్యత చెల్లించుకుంటుంది. అంటే ఇప్పటికీ ఆర్థికంగా చితికిపోయిన ఆ దేశం కాబట్టి ఏ పరిస్థితి కూడా ప్రపంచం నుంచి ఎక్కడ కూడా సహాయ సహకారం అందే పరిస్థితి లేదు. నాగరాజు గారు, యుద్ధ మేఘాలు మాత్రం కలుముకున్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, గడిచిన మనకి 77 యుద్ధం కానీ, అంతకుముందు కార్గిల్ యుద్ధం చేసిన, పుల్వామాలో కానీ, ఉరిలో కానీ ఈ సంఘటనలు చూసినప్పుడు మనకు తెలిసింది ఏదైనా ఈ రాత్రికి ఏదైనా జరగబోతుంది. పాకిస్తాన్ యొక్క బార్డర్లో ఏదైతే ఉన్నాయో లాహోర్ కావచ్చు, అటావా కావచ్చు, వార్దా కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏదైతే ఉందో తప్పనిసరిగా ఏదో జరగబోతుంది, తప్పనిసరిగా జరిగి తీరుతుంది. నాగరాజు గారు, చూద్దామండి ఏ మేరకు ఉంటుంది అనేటువంటిది. బట్ ప్రతి ఒక్కరి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయంటే మాకు ఛాన్స్ ఇస్తే చాలు. అవునండి, మోదీ గారు మాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అంటే అలా ఉంది ప్రతి ఒక్కరి మనోవేదన, మనోభావం, రక్తం అలా మరిగిపోతుందండి. ఇవాళ చూస్తున్నటువంటి వాళ్ళ ఆకృత్యాలు కనుక చూస్తే ఎవరైనా సరే బార్డర్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు.
అండ్ దాంతోపాటు మన దగ్గర ఉండేటువంటి పీస్ కానివ్వండి, మన దగ్గర ఉండేటువంటి ఆ నేషన్ రూల్స్ కానివ్వండి, చాలా కట్టుబడి ఉండేలా, అంటే వసుదైక కుటుంబం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అలాంటి కుటుంబంలో ఇలాంటి చొరబాటు పనులు చేసుకుంటూ మనుషులు చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఈ ఆకృత్యాలకి ఈ రోజు రాత్రికి ఏ విధంగా ఉంటుందనేది మాత్రం డెఫినెట్గా వాళ్ళకు గుణపాఠంగా ఉండాలి, జరగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇవాళ నేను ఒక్కడనే కాదండి, ప్రతి ఒక్కరిది రక్తం మరిగిపోయేలా ఉంది, అలా ఉంది సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్స్కి నేషన్ మొత్తం కూడా ఒక్కటే ఏ రకంగానే సరే మీరు తీసుకునేటువంటి డెసిషన్ బలంగా ఉండాలి, అది మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పి నరేంద్ర మోదీ గారితో పాటు ఎంటైర్ నేషన్ ఆయనతో పాటు నడవటం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. చూద్దామండి ఏ విధంగా ఉంటుందని. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.